హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ నా గోవా డే 1 డే 2 వీడియోస్ చూసే ఉంటారని అనుకుంటున్నాను. చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి. ఇది వచ్చేసి డే 3 అనమాట. డే 3 ఏంటంటే మేము ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదండి. ఆఫ్టర్నూన్ వరకే మాకు టైం ఉన్నింది. బికాజ్ మాకు మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. ఈవినింగ్ కాదులేండి, నైట్ 7:30 కల్లా ఫ్లైట్ ఉందన్నమాట. సో ఆబ్వియస్గా ఇంకొక 2 అవర్స్ ముందే చెక్ ఇన్ అయిపోవాలి కదా. సో ఆఫ్టర్నూన్ వరకే అనుకున్నాం అనమాట మేము. ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ రిసార్ట్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, బికాజ్ రిసార్ట్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ 1 అవర్ ఉంది. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేము గోవాలో కలంగట్ బీచ్ ఇంతవరకు కవర్ చేయలేదన్నమాట. సో అందుకే కలంగట్ బీచ్కి అయితే వచ్చాము. వాటర్ రైడ్స్ అయితే మేము ఏం చేయలేదండి, బికాజ్ మేము మారిషస్కి వెళ్ళినప్పుడు చాలా వరకు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసాము. అండ్ మోరోవర్ మాకు అంత టైం కూడా లేకునిందనమాట. ఈసారి మేము వాటర్ రైడ్స్ అని కాకుండా వేరేవంతా ఎంజాయ్ చేయాలి అన్నట్టే వెళ్ళాము. బికాజ్ మారిషస్కి వెళ్ళినప్పుడు వాటర్ రైడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము జస్ట్ పారాగ్లైడింగ్ ఒక్కటి చేద్దాం అనుకున్నాం, కానీ చాలా వెయిటింగ్ ఉంది. దగ్గర 1 అవర్ 2 అవర్స్ వరకు వెయిటింగ్ ఉందన్నమాట. ఇంకా ఎందుకు అంత టైం వేస్ట్, మనకు అసలే తక్కువ టైం ఉంది కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాము ఇంకా వాటర్ రైడ్స్ అన్నవి. సో ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళిపోయి అక్కడ చాలా మంచి టైం స్పెండ్ చేసాము. మంచిగా నేను కొన్ని రీల్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. అలా కొంచెం టైం స్పెండ్ చేసేసుకొని ఇంకా లంచ్ చేయడానికి అని చెప్పేసి బయటికి వెళ్ళాము. లంచ్ చేసుకొని వెంటనే ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉన్నాము. లంచ్ చేసేసుకొని లంచ్ తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము మేము. బట్ ఆ షాపింగ్ది నేనేమి ఇక్కడ షూట్ చేయలేదు, బికాజ్ మాకు చాలా తక్కువ టైం ఉండింది. ఆ హడావిడిలో నాకు షూట్ చేయడం అవ్వలేదు. చూడండి, మా లగేజ్ ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా పెరిగిందనమాట. మళ్ళీ బ్యాగ్ కొనుక్కొని ప్యాక్ చేయాల్సి వచ్చింది, బికాజ్ మా షాపింగ్ వల్ల. మెయిన్ లిక్కర్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బికాజ్ మాకు కాదులేండి, మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చాలామంది అడిగారు మాకు తీసుకొని రండి అని చెప్పేసి. బికాజ్ అక్కడ తక్కువ, ప్లస్ చాలా వెరైటీస్ కూడా ఉంటాయి కదా. మన గోవా అంటేనే గుర్తొచ్చేది మెయిన్ ఇదే కాబట్టి చాలామంది చెప్పారనమాట. సో సూట్ కేసులో ఎక్కువ అవే ప్యాక్ చేసేసాము. అండ్ షాపింగ్ చేసేసుకొని మేము మళ్ళీ వెంటనే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. రిసార్ట్కి వెళ్ళేసి మధ్యలో ఫ్రెష్ అప్ అయ్యి ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. కొంచెం హడావిడి అయిందనమాట. అందుకే నేను కొంచెం వీడియో అక్కడక్కడ షూట్ చేయలేకపోయాను. బట్ నేను ఏమేమి షాప్ చేశాను అన్నది నేను లాస్ట్లో మీకు అది కూడా వీడియో తీసి పెట్టాను. అది కూడా మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రైజెస్ గురించి, వీటి గురించి అండ్ నేను ఎక్కడ షాపింగ్ చేశాను ఇవన్నీ నేను లాస్ట్లో ఇంకొక వీడియో చేసి పెట్టాను, దీనికి అటాచ్ చేశాను. అది చూడండి, మీకు గోవా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అంత హడావిడి పడి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తే చెక్ ఇన్ అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఫ్లైట్ డిలే. అసలు ఎంత కోపం వచ్చింది తెలుసా. అంటే కోపం ఇన్ ది సెన్స్ ఫ్లైట్ డిలే అవుతుంటుంది, అది తెలుసు. బట్ ఏంటంటే మేము చాలా హడావిడి పడి ఫ్యూ థింగ్స్ వదులుకొని, అంటే ఇంకా కొంచెం షాపింగ్ చేసేవాళ్ళమేమో, టైం లేదని చెప్పేసి కొంచెం తగ్గాల్సి వచ్చింది. సో అవన్నీ ఉండేవి కాదు కదా అని చెప్పి అనిపించింది. చాలాసేపు ఆ ఎయిర్పోర్ట్లో కూర్చున్నామన్నమాట. ఇవి వచ్చేసి మేము గోవాలో షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. ఇవి ఎవరికైనా ఇవ్వడానికి గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోసము అండ్ నా కోసం కూడా పర్సనల్గా తీసుకున్నాను. అండ్ ఆశ్రీకి డ్రెస్సెస్ తీసుకున్నాను. హేష్వి జయాంష్కి డ్రెస్సెస్ తీసుకున్నాను. నాకు నవీకి వచ్చేసి బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. షోల్డర్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి. క్వాలిటీ అదంతా కూడా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ లాస్ట్లో చెప్పాను, ప్రతి ఐటమ్ హాఫ్ ఆఫ్ ది ప్రైస్ బార్గెన్ చేయండి. చూడండి, ఇది వచ్చేసి నవీ కోసం తీసుకున్న బ్యాగ్. దీంట్లోనే నేను పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఆశ్రీ డ్రెస్సెస్. ఆశ్రీ కోసం బికినీ తీసుకున్నాను నేను. మ్యాక్సిమం బీచ్ వేరే తీసుకున్నాను. ఇది వచ్చేసి జయాంష్ది అండ్ హేష్విది అనమాట. యూజువల్గా దొరికేవి ఎక్కడైనా దొరుకుతాయి, ఇవే కదా కొంచెం అక్కడ తీసుకోగలమని చెప్పి అక్కడ తీసుకున్నాను. అండ్ ఆశ్రీది ఇది ఒక డ్రెస్ అనమాట. అంతే, ఇవే మేము షాపింగ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి లిక్కర్ షాప్ చేశాను అని చెప్పాను కదా, అవి. హాయ్, సో నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు ఆల్రెడీ నా గోవా వీడియోస్ చూసే ఉంటారు, డే 1 డే 2 ఇవన్నీ. ఇది వచ్చేసి డే 3 అనమాట. దాంతోపాటు నేను ఫ్యూ థింగ్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను.
అది ఏంటి అంటే గోవా గురించి, అక్కడ రూమ్స్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఎలా వెళ్తే బాగుంటుంది, ఇంకా ఫ్యూ థింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. అన్నీ నోట్ చేసుకున్నాను నేను యాక్చువల్గా, ఏది మర్చిపోవద్దు అని చెప్పేసి. సో అవన్నీ మీతో చెప్తాను నేను ఇప్పుడు. ఇంతవరకు ఎవరైనా సరే మన గోవా వీడియోస్ చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూసేసేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళామండి. అది కూడా ఏంటంటే గ్రీన్ లైన్ ట్రావెల్స్ అనమాట. ట్రావెల్స్ అయితే ప్రిటీ గుడ్, బాగుంది. అంటే నేను సూపర్ అని అయితే చెప్పను, బట్ నీట్గా ఉంది. మెయిన్ థింగ్ బాగుంది అని చెప్తానమాట. వెళ్ళేటప్పుడు మీరు బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్లైట్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, మీ ఇష్టం అది. మేము బస్సులో వెళ్ళాం కాబట్టి దాని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను నేను. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 1250 రూపీస్ అయిందనమాట. చాలా బెటర్ అనిపించింది మాకైతే మాత్రం. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎందుకు వెళ్ళలేదు అంటే వెళ్ళేటప్పుడు చాలా లేఓవర్స్ ఉన్నాయి అండ్ ఫ్లైట్ సరిగా లేవన్నమాట. మాకు నచ్చిన టైంలో లేవు, అందుకే మేము ఇంకా బస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ థింగ్, గోవా అంటేనే మనం బీచెస్ కోసం వెళ్తాము. సో గోవాలో ఏ బీచెస్ బాగుంటాయి ఏంటి వీటి గురించి చెప్దాం అనుకున్నాను నేను. అది ఏంటి అంటే మనకు గోవాలో బాగా క్యాలంగట్ 2 బీచెస్ ఉంటాయి. అవి ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటాయి అన్నమాట. వాటర్ యాక్టివిటీస్ కావాలనుకుంటే మీరు కలంగట్ బీచ్లో చేసుకోవచ్చు. బాగా బీచ్లో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ నా డే 1 వీడియోలో చూసే ఉంటారు, షాక్స్ అవి ఇవి చాలా బాగుంటుంది అనమాట నైట్ లైఫ్ అన్నది. సో బాగా కలంగట్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ వేరే బీచెస్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటాయి. మీరు ఏమైనా జస్ట్ ఉన్న టైం స్పెండ్ చేయడానికి ప్రశాంతంగా వెళ్ళాలి, లేదా ఫోటోషూట్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వేరే బీచెస్కి వెళ్ళండి. ఆ వేరే బీచెస్ ఏంటంటే అంజునా, రాసుకుని ఉండండి అది కూడా, అంజునా, మోజిమ్, వెగటోర్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి యూట్యూబ్లో సర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. నాకు గుర్తున్నంత వరకు నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా బీచ్, కాలంగట్ బీచ్ పక్క పక్కనే ఉంటాయి. సో డిస్టెన్స్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీరు కార్లో వెళ్తే దట్స్ ఫైన్. లేదు మీరు బస్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళారంటే మాత్రం డెఫినెట్గా బైక్ తీసుకోండి. ఒకవేళ 2 పర్సన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా బైక్ తీసుకోండి. బైక్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. అక్కడ ఉన్న రోడ్స్కి, ట్రాఫిక్ అంత లేదనుకోండి, బట్ రోడ్స్ చిన్న చిన్నగా ఉంటాయి. సో దానికి మనం 4 వీలర్ తీసుకొని ఇబ్బంది పడేదానికంటే 2 వీలర్ తీసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎన్ని ప్లేసెస్ అయినా కవర్ చేయొచ్చు అనమాట ఫాస్ట్గా. అదొక అడ్వాంటేజ్. 2 వీలర్ రెంట్ విషయానికి వస్తే మనకు 1 సెకండ్ ఎక్కడో రాసాను. 2 వీలర్ రెంట్ వచ్చేసి 500 పర్ డే అనమాట. అలా మనం ఎన్ని డేస్ పెట్టుకుంటే అన్ని అమౌంట్ యాడ్ అవుతాయి. సో బెటర్ 2 వీలర్. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మీరు 2 వీలర్ తీసుకున్నా 4 వీలర్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే డెఫినెట్గా తీసుకున్న వెంటనే వీడియో తీసుకోండి. ఎందుకు అంటే అక్కడ చాలా స్కామ్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళే ముందే స్క్రాచెస్ పెట్టుకొని బైక్కి ఇది మీరు తగిలిచ్చారు అని చెప్పి లాస్ట్లో మీతో అమౌంట్ తీసుకుంటారు. సో అలాంటి స్కామ్స్లో అయితే మీరు పడకండి. డెఫినెట్గా వీడియో అయితే తీసుకోండి. మీరు బైక్ రిసీవ్ చేసుకున్న వెంటనే వాళ్ళ ముందరే వీడియో తీసుకోండి. అది కార్ అయినా సరే, బైక్ అయినా సరే. అండ్ కార్ రెంటల్ విషయానికి వస్తే మనకు మనమే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునేటట్టయితే పర్ డే 1500 అనమాట. ఒకవేళ మనతో పాటు ఒక డ్రైవర్ వచ్చి ఇలా ఉంటుంది కదా రెంట్కి, అలా ఉంటే 2500 ఏమో పర్ డే, 8 hours. తర్వాత ఎవ్రీ 1 hourకి కొంచెం అమౌంట్ అంటూ యాడ్ అవుతుందంట. ఇది అనమాట కార్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ రైడ్స్ మీకు అన్ని బీచెస్లో ఉంటాయి, దాని గురించి టెన్షనే అవసరం లేదు. కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి. బికాజ్ మీకు ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క ప్రైస్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకేజ్ చెప్తారనమాట. సో అది కొంచెం చూసుకొని పోండి. మ్యాక్సిమం కాలంగట్ బీచ్లో ఎక్కువ చేస్తారు, అంజునా బీచ్లో కూడా ఉంటాయి, అన్ని బీచెస్లో ఉంటాయి. మీరు ప్రైజెస్ ఒక్కటి కొంచెం క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవా అంటే స్కామ్స్ జరుగుతాయి అంటారు కదా, అవి ఏం లేదండి. జస్ట్ అంటే ఉంటాయి స్కామ్స్, మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు ఎటువంటివి ఉండవు. మనం కొంతమంది మసాజ్ అని అదని ఇదని పిలుస్తూ ఉంటారు, వాటికి మనం నమ్మి వెళ్ళొద్దు. మేజర్ థింగ్ అది అనమాట. మసాజెస్ అని లేకపోతే మనం పబ్స్కి ఇట్లా వెళ్ళినప్పుడు కొన్ని ఫ్రాడ్స్ అయితే జరుగుతాయని చెప్పి నేను కూడా విన్నాను. నాకు కూడా తెలీదు, నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ నేను విన్న దాని ప్రకారం నేను చెప్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి
రూమ్స్ విషయానికి వచ్చేసరికి మేము వచ్చేసి చాలా లాంగ్లో బుక్ చేసుకున్నాం రూమ్. బట్ ఏంటంటే మనకు లైక్ రిసార్ట్స్ రూమ్స్ చాలా బాగుండాలి, బీచ్ సైడ్ ఉండాలి అనుకుంటే మాత్రం మనం లాంగ్ డిస్టెన్స్లో ఉండక తప్పదు. లేదు మనకి కొంచెం ఓకే మాకు బీచ్ సైడ్ అవసరం లేదు, మాకు నీట్గా ఉంటే చాలా రూమ్స్ ఓకే రూమ్స్ అయినా పర్లేదు అంటే, నాకు తెలిసి కాలంగట్ దగ్గర కూడా మంచి రూమ్సే ఉండింటాయి అనుకుంటా, మాకు దొరకలేదు. బికాజ్ మేము 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట, మాకైతే దొరకలేదు. సో మేము కొంచెం లాంగ్లో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బెటర్ ఆప్షన్ బాగా కలంగట్ బీచ్ దగ్గర రూమ్స్ తీసుకోండి. ఎందుకు అంటే నైట్ బీచ్ చాలా బాగుంటుంది. మేము దాన్ని మిస్ అయ్యామన్నమాట. అంటే వెళ్ళాము 9 వరకు టైం స్పెండ్ చేసాము, బట్ కొంతమంది 2-3 వరకు కూడా ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మేము చేయలేదు, మీరు అది మిస్ అవ్వద్దని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్, బ్రిడ్జెస్ మీద ఓవర్ స్పీడ్ వెళ్ళకండి, ఓవర్టేక్ చెయ్యకండి. ఎందుకు అంటే మనం బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు అటు సైడ్ డెఫినెట్గా పోలీస్ ఉంటున్నాడు. సో ఆ రిస్క్ అయితే చెయ్యకండి. ఎందుకు అంటే అక్కడ రూల్ అనమాట, బ్రిడ్జెస్ మీద ఓవర్టేక్ చేయకూడదు అన్న రూల్ ఉంది ఫ్యూ బ్రిడ్జెస్ మీద. అవి కనుక్కొని వాటి మీద అయితే డెఫినెట్గా ఓవర్టేక్ చెయ్యకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ మాకు యాక్చువల్గా మేము ఏమంటారు బస్ స్టాప్ నుంచి బస్లో వెళ్ళాం కదా, బస్ స్టాప్ నుంచి హోటల్ రూమ్కి వెళ్ళేటప్పుడు మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ గురించి ఓకే. షాపింగ్ వచ్చేసి బాగా టు కలంగట్ బీచ్ రోడ్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. షాపింగ్ వరకు మాత్రం అక్కడ కొంచెం బాగుంటాయి అన్నమాట. ప్రైజెస్ కూడా పర్లేదు అనిపించింది, అందుకే మేమైతే అక్కడే చేసాము, అందుకే చెప్తున్నా. బట్ చాలా ఏరియాస్లో షాపింగ్ అయితే ఉంటుంది. అండ్ హాఫ్ ఆఫ్ ది ప్రైజెస్ బార్గెయిన్ చేయాలి మీరు, డెఫినెట్గా బార్గెయిన్ చేయండి. వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు ఉన్న వాటికంటే, ఆటోమేటిక్గా వాళ్ళు మనం బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారనమాట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ లిక్కర్ వచ్చేసరికి 5 లీటర్స్ పర్ పర్సన్ ఇన్ ఫ్లైట్లో అయితే 5 లీటర్స్ పర్ పర్సన్ తెచ్చుకోవచ్చు. నాకు బస్సు ట్రైన్ నాకు తెలీదు, వాటిలో కూడా లిమిట్ ఉంటుందా ఏంటి ఇవన్నీ నాకేం తెలీదు. బట్ ఫ్లైట్లో మాత్రం 5 లీటర్స్ అలౌడ్ అంట, మాకు అక్కడ చెప్పారు వాళ్ళు. సో మేము తెచ్చామన్నమాట ఫ్యూ బాటిల్స్. మా కోసం కాదులేండి, మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోసం తీసుకొని వచ్చాము. గోవా వెళ్తున్నామంటే ఆటోమేటిక్గా చెప్తారు కదా, అక్కడ చాలా చీప్, అదైతే నిజం. అసలు మేము కంపేర్ చేసి చూసాం, రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రూజ్ కాస్ట్ వచ్చేసి మాకు పర్ పర్సన్ 450 పడింది. ఇది యాక్చువల్గా ఏంటంటే మేము ఓన్లీ సన్సెట్ వ్యూ స్నాక్స్ బుక్ చేసుకున్నాం అనమాట. స్నాక్స్ కూడా ఇవ్వరు, మనమే కొనుక్కోవాలి. ఓన్లీ సన్సెట్ వ్యూ బుక్ చేసుకున్నాం, మేము డిన్నర్ బుక్ చేసుకోలేదు. ఎందుకంటే మాకు అదే రోజు నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంది కాబట్టి మేము డిన్నర్ బుక్ చేసుకోలేదు. సో పర్ పర్సన్ 450 అయ్యింది. నేను ఆల్రెడీ క్రూజ్ గురించి మీకు చెప్పాను. ఏంటి అంటే అది పార్కింగ్ ఒక చోట ఉంటుంది, మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఒక చోట ఉంటుందన్నమాట. సో దాని విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళిపోండి. ఎయిర్పోర్ట్స్ 2 ఉంటాయి అన్నమాట మనకు. సో మీ ఫ్లైట్ ఏ ఎయిర్పోర్ట్ అన్నది నీట్గా చూసుకొని మీ టికెట్లో క్యాబ్ డ్రైవర్కి చెప్పండి ఏ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మాకు ఆయన పదే అడిగాడు అనమాట, 2 ఉంటాయి కరెక్ట్గా చూసి చెప్పండి. ఎందుకంటే కొంతమంది అక్కడ వరకు వెళ్ళి మాది ఇది కాదు ఇంకొక ఎయిర్పోర్ట్ అని చెప్పి మళ్ళీ చాలా క్లమ్జీ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ రిస్క్ మీరు చేయకండి అని చెప్పేసి చెప్తున్నాను. వాటర్ రైడ్స్ ప్యాకేజ్ విషయానికి వస్తే మనకు జస్ట్ 1800 అండి. 4 రైడ్స్ 5 రైడ్స్ ఇస్తారు. కొంతమంది ఎక్కువ కూడా చెప్తారు, దాన్ని చూసుకొని వెళ్ళండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి బస్ స్టాప్ గురించి అనమాట. మీరు బస్ దిగిన వెంటనే చాలా స్టాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏంటంటే మేము మాపూసాలో దిగాము, ఎందుకంటే మాపూసా నుంచి మనకు కాలంగట్ బాగా దగ్గర అయిపోతాయి. మా రూమ్కి కూడా అది 2 ఈక్వల్ ఉన్నాయన్నమాట. ఒకటి ఓల్డ్ గోవాలో ఉంటుంది బస్ స్టాప్, నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. మేము ఇక్కడ దిగాము. సో ఇవి డీటెయిల్స్. నాకు తెలిసి మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ డీటెయిల్స్ అన్నవి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మా టోటల్ ప్యాకేజ్ వచ్చేసరికి మొత్తం 40,000 అయిందండి మాకు, విత్ షాపింగ్ అనమాట. మా ఖర్చులు షాపింగ్ అన్నీ కలిపి మాకు 40,000 అయింది. మీరు కావాలనుకుంటే ఇంకా తక్కువలో వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువలో కూడా వెళ్ళొచ్చు. అది డిపెండ్స్ అనమాట, మీరు ఎటువంటి రూమ్స్ తీసుకుంటున్నారు అండ్ మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నది డిపెండ్స్ అనమాట. మాకైతే ఇంత అయిందని చెప్పి చెప్తున్నాను. సో ఇవి గోవా డీటెయిల్స్. ఇంకేమైనా కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. అంతే అండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.